మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు అసలు దర్గాకి ఎందుకు వెళ్ళాడని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ న్యూస్ వచ్చేసి చాలా కాంట్రవర్సీ అయితే అవుతుంది. అసలు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు అసలు ఆ దర్గాకి ఎందుకు వెళ్ళాడు? ఈ దర్గా విషయానికి వస్తే ఈ దర్గా వచ్చేసి ఏపీలో ఉన్న కడపలో ఈ దర్గా ఉంది. ఈ దర్గా చాలా ఫేమస్ దర్గా, అమీన్ పీర్ దర్గా అంటారు ఈ దర్గా పేరు. ఈ దర్గా వచ్చేసి చాలా ఫేమస్. అలానే ఈ దర్గాకు ప్రతి ఇయర్ లేదంటే ప్రతిసారి ఈ దర్గా దగ్గరికి అయితే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే వచ్చి విజిట్ చేసుకుంటారు. అలానే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు రామ్ చరణ్ అసలు ఎందుకు వెళ్ళాడంటే ఈ దర్గాకు, లాస్ట్ ఇయర్ ఏఆర్ రెహమాన్ గారు ఒక మాట ఇచ్చారంట, నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ ఈ దర్గాకు వచ్చి విజిట్ చేస్తాడు, ఒక గెస్ట్ గా వస్తాడని ఏఆర్ రెహమాన్ గారు మాట ఇచ్చారు. అందువలన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న మన రామ్ చరణ్ అయితే ఆ దర్గాకి వెళ్ళి విజిట్ చేశాడు. ఇలా అయ్యప్ప మాలలో ఉండి ఆ దర్గాని విజిట్ చేయడము చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు అయితే చాలా కోపంగా ఉన్నారు. 41 రోజుల అయ్యప్ప మాల దీక్షలో ఉంటూ అలా దర్గాకు వెళ్ళడం తప్పు కాదు. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారము అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు ఆ బొట్టు విభూది అవన్నీ చెరిపేసి ఆ దర్గాకి వెళ్ళి మన రామ్ చరణ్ అయితే విజిట్ చేశారంట. వీళ్ళు అందువలన అయ్యప్ప స్వామి భక్తులు అయితే సీరియస్ అవుతున్నారు. రామ్ చరణ్ గారికి సపోర్ట్ గా రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ లో ఏముందంటే, మనం అన్ని రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేయాలి, అందులో రామ్ చరణ్ గారు చేయడంలో తప్పేం లేదు అని ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ ట్వీట్ కి రిప్లైగా ఒక అమ్మాయి అయితే ఇలా రిప్లై ఇచ్చింది, వేరే రిలీజన్ ని రెస్పెక్ట్ చేయడం అంటే మాల వేసుకొని దర్గాకి వెళ్ళడం కాదని ఒక అమ్మాయి అయితే కాంట్రవర్సీలో అయితే రిప్లై ఇచ్చింది. అప్పుడు ఉపాసన గారు ఒక లింక్ అయితే షేర్ చేశారు. ఆ లింక్ లో ఏముందంటే, మనము శబరిమలకి వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి కన్నా ముందు అక్కడ ఉన్న మసీద్ని దర్శించుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని ఆ లింక్ లో అయితే ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు దర్శించుకోవడం తప్పు లేని, ఇక్కడ దర్గాకి వెళ్ళి రామ్ చరణ్ దర్శించుకోవడం తప్పేమని ఆ లింక్ లో అయితే ఉపాసన గారు అయితే ట్వీట్ చేశారు. అయితే ఇది ఇలా ఉండగా అయ్యప్ప స్వామి భక్తులు కానీ అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్స్ కానీ ఏమంటున్నారంటే, మనం వేరే రిలీజన్ ని రెస్పెక్ట్ చేయడం ఓకే, కానీ వేరే రిలీజన్ వారు మన హిందూయిజాన్ని రెస్పెక్ట్ చేస్తారా? అలానే మనం దర్గాకి వెళ్ళినట్టు, మనం వేరే టెంపుల్స్కి వెళ్ళినట్టు వేరే రిలీజన్స్ వారు మన టెంపుల్స్కి వచ్చి మన ప్రసాదాన్ని కానీ మన పెట్టే పలహారాన్ని కానీ వాళ్ళు తింటారా? తినరు కదా. అలానే రామ్ చరణ్ గారు ఏఆర్ రెహమాన్ గారు పిలిస్తే ఎలా వెళ్ళారో అలానే రెహమాన్ గారు మన టెంపుల్ కు వస్తారా రామ్ చరణ్ గారు పిలిస్తే అని చాలా మంది అయితే క్వశ్చన్స్ చేస్తున్నారు. అయితే ఇలా మాలల దర్గాకి వెళ్ళడం తప్పేం కాదు, కానీ అలా బొట్టు తీసేసి అలా దర్గా సాంప్రదాయంలో వెళ్ళుడు తప్పని అయ్యప్ప స్వామి భక్తులు అయితే చాలా మంది అయితే అంటున్నారు. అయితే రామ్ చరణ్ స్వామి గురించి వచ్చినట్టయితే, రామ్ చరణ్ స్వామి ఎంత గొప్ప హిందూ భక్తుడో అది అందరికీ తెలుసు, సనాతన ధర్మాన్ని ఎంత సపోర్ట్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే ఇలా రామ్ చరణ్ స్వామిని ట్రోల్ చేయడం వలన చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు, ఇది తప్పని చాలా మంది అయితే చెప్తున్నారు. ఇలా రామ్ చరణ్ స్వామి మాలలో ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళడం తప్ప కాదా? మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.